హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక పాండమిక్ సిచ్యువేషన్స్ లో మీ అందరూ వ్యాక్సినేషన్స్ వెయిట్ చేసుకున్నారా? ఒకవేళ వేయించుకోకపోతే వెంటనే వ్యాక్సినేషన్స్ వెయిట్ చేసుకోండి. మనం సేఫ్ గా ఉందాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుందామండి. అండ్ ఇవాళ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను రా అంటే, పాలిచ్చే తల్లులు వ్యాక్సినేషన్స్ వేయించుకోవచ్చా? ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాక్సినేషన్ కి ముందు అలానే వ్యాక్సినేషన్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియోలో క్లియర్ గా పిన్ టు పిన్ చెప్పబోతున్నాను. అండ్ అలానే కరోనా వచ్చి తగ్గిన తర్వాత వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయించుకోవాలి అని కూడా డిస్కస్ చేయబోతున్నానండి. సో అందుకని ఇది మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేయగానే నేను పెట్టే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అలానే వీడియోస్ అన్ని మీకు వెంటనే వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమిరా అంటే, పాలిచ్చే తల్లులు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా? ఒకవేళ వేయించుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేయించుకోవాలి? అవునండి, ఇప్పుడు కోవిడ్-19 కి వ్యాక్సినేషన్స్ ఏ ఏజ్ గ్రూప్ అయినా వేయించేసుకోవచ్చు అండి. 18+ ఎబో వాళ్ళు ఎవరైనా వేయించేసుకోవచ్చు. మొన్నటి వరకు అంటే మనకి 45+ వాళ్ళకి వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 18+ వాళ్ళకి కూడా స్టార్ట్ చేసేసారు, వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి కూడా వ్యాక్సినేషన్స్ అనేది ఇచ్చేస్తున్నారు. సో తప్పకుండా అందరూ వ్యాక్సినేషన్ అయితే వేయించుకోండి. ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి బాడీలో యాంటీబాడీస్ అనేది డెవలప్ అవుతాయి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి కరోనాని ఫైట్ చేసే కేపబిలిటీ మన బాడీలో పెరుగుతుంది అనమాట. సో మనల్ని మనం రక్షించుకోవచ్చు. దానికి ఈ వ్యాక్సినేషన్ అనేది తప్పకుండా వేయించేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తల్లి బాడీలో యాంటీబాడీస్ అన్ని డెవలప్ అయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బేబీకి కూడా ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో కరోనా వచ్చినా కూడా మనకి అంత ప్రాణాంతకం అయితే కాదండి. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అంత సివియర్ సిచ్యువేషన్ అయితే రాదు. సో అందుకని ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, బేబీ ఏజ్ 0 నుంచి 5 years లోపు ఉన్న మదర్స్ అందరూ వ్యాక్సినేషన్ అయితే వెయిట్ చేసుకోండి. అండ్ మీరు 0 నుంచి 5 years బేబీస్ వరకు ఫీడింగ్ ఇస్తున్నా కూడా వ్యాక్సిన్ అయితే వెయిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్స్ కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మనము వ్యాక్సిన్ డేట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. వ్యాక్సిన్ సెంటర్ దగ్గర వ్యాక్సిన్ డేట్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ అలానే సెంటర్ కి వెళ్ళినప్పుడు మనం ఆధార్ కార్డ్ అలానే మొబైల్ 2 క్యారీ చేయాలి. అండ్ మనం సెంటర్ కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ మాస్క్ అనేది వేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్ కూడా క్యారీ చేయండి. మెయిన్ గా ఈ కరోనా సిచ్యువేషన్స్ లో మనం మెయిన్ గా ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటంటే, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఇప్పుడు ఒకవేళ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయితే ఖచ్చితంగా బేబీకి ఫీడ్ ఇచ్చేసి ఫుల్ గా ఫీడ్ ఇచ్చేసి అప్పుడు బేబీని ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పగిచ్చేసి వెళ్ళటం మంచిది. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళటం అంత మంచిది కాదు ఈ సిచ్యువేషన్స్ లో. అండ్ నెక్స్ట్ అలానే ఎంటీ స్టమక్ తో మాత్రం ఎవరు వ్యాక్సినేషన్ అయితే తీసుకోకూడదు అనమాట. సో ఖచ్చితంగా ఫుల్ గా తినేసి వెళ్ళండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్, అలానే ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ ఎట్లాగా తీసుకొని వెళ్ళండి అనమాట. ఎంటీ స్టమక్ తో మాత్రం వ్యాక్సినేషన్ అసలు వేయించుకోకూడదు. అండ్ మీకు వ్యాక్సిన్ సెంటర్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే మీరు వాటర్ బాటిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకు అంటారా, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో బయట కొనుక్కొని తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇవన్నీ క్యారీ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట, ఇవి ప్రికాషన్స్ మనం వ్యాక్సినేషన్స్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ సెంటర్ లోనే జస్ట్ ఒక 5 to 10 minutes రిలాక్స్ అవ్వండి. రెస్ట్ తీసుకున్న తర్వాతనే మనం కదలాలన్నమాట. సో అలా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనము ఆ డ్రెస్ అవన్నీ తీసేసి ఫస్ట్ మనం బాత్ చేయాలండి. బాత్ చేసిన తర్వాత మనము వేసుకున్న డ్రెస్సెస్ అవన్నీ క్లీన్ గా డెటాల్ తో క్లీన్ చేసేసుకోండి. మనం వేసుకున్న షూస్ దగ్గర నుంచి అన్ని
నీట్ గా క్లియర్ గా డెటాల్ తో శానిటైజ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాక్సినేషన్ వెయిట్ చేసుకున్నాం కదా, ఇంక మనకి కరోనా రాదు అని అస్సలు అనుకోకండి. మనకి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 6 వీక్స్ తర్వాత మనకి బాడీలో యాంటీబాడీస్ అనేది డెవలప్ అయిన తర్వాత మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో అప్పటిదాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ ఇలానే శానిటైజర్స్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాపర్ గా ఫుడ్ డైట్ తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. అండ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత అందరికి ఫీవర్ అనేది రావడం చాలా సహజం అండి. ఇది అందరికీ వచ్చే మెయిన్ సిమ్టమ్ అనమాట. సో ఫీవర్ వచ్చింది కదా అని అస్సలు వరి అవ్వద్దు. సో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏంట్రా అంటే ఫీవర్ వస్తుందండి. ఫీవర్ ఒకవేళ అందరికీ వస్తుంది అని లేదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఫీవర్ వస్తుంది, నీరసంగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, వ్యాక్సినేషన్ వేయించుకున్న చోట కొంచెం పెయిన్ గా ఉంటుంది. సో ఇవన్నీ జనరల్ గా అందరికీ వచ్చే సిమ్టమ్స్ అండి, అసలు వరి అవ్వద్దు. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారా అంటే డోలో 650 అనేది వేసుకోండి. ఫీవర్ వచ్చినప్పుడు 6 hours, ఎక్కువగా ఫీవర్ వస్తే కనుక 6 hours ఒకసారి డాక్టర్ సజెషన్ బట్టి వేసుకోండి. అండ్ అలానే మనకి ప్రాపర్ డైట్ కూడా తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనం లైట్ గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ మాత్రం అవాయిడ్ చేసేయండి. అండ్ ఫైబర్ ఫుడ్స్ అండ్ అలానే మనకి ఫాస్ట్ గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అవి తీసుకోవడం చాలా మంచిది. ఈ టైంలో ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ అలానే మీరు తీసుకునే ఫ్రూట్స్ లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనకి ఏదైనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మనకి వాటర్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అంటారు. సో ఈ టైంలో మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఈ వాటర్ ప్లేస్ లో మీరు కోకోనట్ వాటర్ తీసుకోండి. కోకోనట్ వాటర్ లో మనకి చాలా ప్రోటీన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి మనకి నీరసం అనేది రానికుండా చేస్తుంది. అండ్ అలానే మీరు బార్లీ వాటర్ కానీ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. సో వాటర్స్ అనేది ఇంటేక్ ఎక్కువగా తీసుకోండి వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత. సో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి వ్యాక్సిన్ వేయించుకున్న ఏరియాలో కొంచెం పెయిన్ అనేది ఉంటుందండి. సో పెయిన్ ఉంది కదా అని చెప్పి దాన్ని రబ్ చేయడం, ఐస్ క్యూబ్స్ పెట్టడం అటువంటివి ఏమి చేయకూడదు అండి. 24 hours దాకా దాన్ని ఏం టచ్ చేయకూడదు. సో అలానే వదిలేసేయండి అనమాట. అండ్ పెయిన్ ఉంది కదా అని చెప్పి ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా మీరు పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏమి యూజ్ చేయకండి. అది 1 or 2 days లో మనకి అంతా ఆల్రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలాగ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనం నాన్ వెజ్ కానీ ఇటువంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ టైంలో మనం చాలా లైట్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సలాడ్స్ ఇటువంటివి తీసుకుంటే చాలా మంచిది. అండ్ దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ లో మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అండ్ పాలిచ్చే తల్లులు ఇవి తీసుకోవడం వల్ల బేబీకి కూడా కావాల్సినంత ప్రోటీన్ ఇవన్నీ అందుతాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ డైట్ అనేది ప్రాపర్ డైట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. సో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మన బాడీకి కావాల్సినంత ఫ్లూయిడ్ ని మనం అందించాలన్నమాట. ఈ టైంలో ఎక్కువగా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటే చాలా మంచిది. సో అందుకని కోకోనట్ వాటర్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇటువంటివి ఎక్కువగా తీసుకోండి. అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పి ఫ్రిడ్జ్ లో వాటర్స్ కానీ, కూల్ వాటర్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేయండి. ఈ టైంలో అసలు కూల్ డ్రింక్స్ ఇవన్నీ అసలు మంచిది కాదు. సో బెస్ట్ అవాయిడ్ చేసేయండి. అండ్ మీరు తాగలిగితే హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. అండ్ అలానే మనకి ఈ ప్రాపర్ డైట్ తో పాటు మనకి ప్రాపర్ స్లీప్ కూడా ఉండేటట్టు చూసుకోవాలండి. మినిమం స్లీప్ టైం వచ్చేసి 8 hours ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలానే చిన్నపిల్లలు పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళకి చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర అనేది ఉండదు. సో ఎప్పుడైతే బేబీ నిద్రపోతుందో మీరు కూడా నిద్రపోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు మెయిన్ గా స్లీప్ ఉంటేనే మనము నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతాము. అండ్ అలానే ఈ సిచ్యువేషన్స్ లో మనం నెగిటివ్ గా అస్సలు థింక్ చేయకూడదు. మనం ఎక్కువగా పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి ఓవర్కమ్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు పెట్టున్నాను. సో ఆ వీడియోలోకి వెళ్ళి మీరు ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి అనే దానికి మీకు సొల్యూషన్ అయితే ఆ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా ఆ వీడియోని చూడండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. అండ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అందరికి జనరల్ గా వచ్చే క్వశ్చన్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ వచ్చేసి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి? వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ మీరు ఫీడింగ్ ఇచ్చేయచ్చండి మీ బేబీకి. సో వ్యాక్సిన్ కి ఫీడింగ్ కి ఎటువంటి రిలేషన్ లేదు. సో వెంటనే ఫీడింగ్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫీవర్ వస్తే ఫీడింగ్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? మీరు నిరభ్యంతరంగా ఫీడింగ్ ఇవ్వచ్చండి. అండ్ మనకి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫీవర్ వస్తేనే మంచిది అనమాట. ఎందుకు అంటే ఆ మెడిసిన్ మన బాడీలో బాగా వర్క్ అవుతున్నట్లు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డెలివరీ తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి? మీకు సి సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, ఏదైనా
మీరు మీ బాడీ కంప్లీట్ గా రికవరీ అయిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందు మీ గైనిక్ సజెషన్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీరియడ్స్ లో ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలా వేయించుకోకూడదా? అండ్ మనకి జనరల్ గా లేడీస్ లో పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం లో అయిపోతారండి. కొంచెం కొంతమందికి స్టమక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, అండ్ ఇంకొంతమంది కొంచెం నీరసంగా అట్లా ఉంటారు. సో బెటర్ ఆ 5 days వరకు మనము కొంచెం వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటేనే మంచిది. అండ్ ఒకవేళ మీకు కనుక అవైలబిలిటీ ఉండదు, వెయిట్ చేసుకోవాలి, అర్జెంట్ ఇమీడియట్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం వేయించుకోవచ్చండి. ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు పీరియడ్స్ లో ఉన్నా కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా వస్తుందా? మనకి కరోనా వస్తుందండి, కాకపోతే మనకి అంత సివియర్ సిచ్యువేషన్స్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేది ఉంటాయి కాబట్టి కొంచెం మనము వాటిని తట్టుకునే కెపాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత సివియర్ సిచ్యువేషన్స్ అయితే మనకి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు మా ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ అలానే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో నేను కొన్ని పాయింట్స్ అనేది సేకరించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ అయితే వెయిట్ చేసుకోండి. అండ్ అలానే వ్యాక్సిన్ వేయించుకొని మనం సేఫ్ గా ఉందాము, అలానే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుందామండి. అండ్ అలానే ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది ధైర్యాన్ని కోల్పోవటం వల్లే చాలా అనర్థాలు అయితే జరిగాయి. సో మనం ముందు ధైర్యంగా ఉండాలండి. దేన్నైనా ఎదుర్కొనే కేపబిలిటీ మనకి ఉంటేనే మనం దేన్నైనా జయించచ్చండి. అది కరోనా అవ్వచ్చు, ఇంకేదైనా మనం ధైర్యంతోనే జయించచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోమనండి. అండ్ అలానే ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ అదర్ వీడియో విత్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.